మాదక ద్రవ్యాలు బాధిపోయారు. మాదక ద్రవ్యాలకి గంజాయి, గుట్కా, సిగరెట్లు, మత్తు పదార్థాలన్నింటికి బానిసలైపోయారు. బానిసలు అప్పుడే కాదు, ఈ మధ్యకాలంలో 4 రోజుల క్రితం ఆ హై స్కూల్లో ఒక టీచర్ 10వ తరగతిలో ఉన్నారు, ఒక టీచర్ 9వ తరగతిలో పాఠాలు చెప్తుంటే ఈ 9వ తరగతి పిల్లలు ఎప్పుడైతే ఈ బానిసకు గురైపోయారో మాదక ద్రవ్యాల వాళ్ళకి వాళ్ళకి గొడవలు వస్తే పక్క క్లాసులో ఉన్నటువంటి ఉర్దూ టీచర్ గారు వెళ్ళి, ఒరే నాన్న మీరు చేసేది తప్పురా, అల్లరి చేయకూడదు అని చెప్తే ఆ పిల్లలందరూ కూడా ఆ మాస్టర్ అలా తిట్టారని చెప్పి ఆయనకి కోపం వచ్చి ఆ ముగ్గురు పిల్లలమ్మ ఆ ఉపాధ్యాయుని కింద పాడేసి ఛాతి మీద విపరీతమైనటువంటి గుద్దులు గుద్దేశారు. అంటే మీరు కొట్టుకోవడం తప్పురా అని చెప్పినందుకు ఆ పిల్లలు రాయి మనస్తత్వం కలిగినటువంటి పిల్లలు, మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి పిల్లలు ఎప్పుడైతే అలా గురైపోయారో, ఆ టీచర్కి ఎప్పుడైతే పిల్లలు కొట్టారో వెంటనే తోటి టీచర్లు ఆయన్ని సపర్వేలు అన్నీ చేశారు. ఎందుకైనా మంచి చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఆ హాస్పిటల్ దారిలో ఆయన చూసారా ఎంత బాధాకరమైనటువంటి న్యూస్. పిల్లలు ఆ విధంగా తయారవుతున్నారు. అంచేత మా మేడం గారు చెప్పినా, మేము చెప్పినా, ఎవరు చెప్పినా మీ పిల్లల్ని వాళ్ళు ఏదో డబ్బులు అడిగేస్తున్నారు, చదువుతుంటారు అని చెప్పేసి ఇచ్చేయడం కాదు, కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వేషన్లో ఉండండి అని చెప్పి సమాముఖంగా దమ్మా రెడ్రా. నెక్స్ట్ ప్రోగ్రామ్ దుర్గారాజీ.